హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు నేను మీ కావ్య. ఈరోజు నేను మరొక చిన్న వీడియోతో మీ ముందుకొచ్చేసానండి. ఈ ధనుర్మాసంలో ఆ గౌరీదేవికి కుంకుమార్చన పూజలు నిర్వహించారండి. అందులో పాల్గొన్నాము. ఆ పూజ, ఆ కార్యక్రమము, అక్కడ జరిగిన విషయాలు అన్నీ కూడాను మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నానండి. మా వీడియో చివరి వరకు చూడండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారుగా, మేము ఏమీ తీసుకెళ్ళలేదు. అన్నీ సమస్తము కూడాను అక్కడ భవానీలు అన్నీ, ఆకు, అమ్మవారి పసుపు ముద్ద, కుంకుమ, పసుపు, అక్షింతలు, పువ్వులు, కొబ్బరికాయ సమస్తం వాళ్ళే ఏర్పాటు చేశారండి. ఈ ధనుర్మాసంలో ఇటువంటి పూజకు మేమందరము హాజరయ్యి ఎంతో సంతోషంగా ఈ కుంకుమార్చన పూజ చేసుకోవడం మనసుకు ఎంతో ప్రశాంతంగా అనిపించిందండి. చూస్తున్నారుగా, అక్కడ ఎక్కడ కూడాను ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆ భవానీలే అన్నీ సక్రమంగా సమకూర్చారండి. ఈ పూజకి ఎంతోమంది లక్షల్లో భక్తులు ఇక్కడికి వచ్చారండి. అయితే ఈ పూజా నిర్వహణ కూడా పంతులు గారు ఎంతో చక్కగా, శ్రద్ధగా మా అందరి చేత జరిపించారు. ఇటువంటి కార్యక్రమాల్లో అప్పుడప్పుడు మనం పాల్గొంటూ ఉంటే మనసుకి ఎంతో సంతోషంగా ఉంటుంది కదండి. చూస్తున్నారుగా, ఇక్కడ ప్రతిదీ కూడాను ఇస్తరాకు కానీ, పువ్వులు కానీ, రూపాయి కాయిను, పువ్వులు, అరటిపళ్ళు, కొబ్బరికాయ, సమస్త పూజ సామాగ్రి మొత్తము కూడాను ఆ భవానీలే సమకూర్చారండి. ఎంతో బాగా ఈ పూజా కార్యక్రమ నిర్వహణ జరిగిందండి. ఒక్కసారి పంతులు గారి శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మా అందరూ కూడా మీ దగ్గర ఉన్నటువంటి గ్లాసులో తమలపాకు ఉంది. ఆ తమలపాకు తీసుకొని మీ జుట్టుకి తగలకుండా మీ మీద నీళ్లు చల్లుకోండి. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతలపుగా యస్మరే పుండరీకాక్షం సమాఖ్యాభ్యంతర శుద్ధి పుండరీకాక్షాయ నమః. ఎడం చేత్తో చూస్తున్నారుగా అండి, అయ్యవారు కూడా ఎంతో చక్కగా ప్రతీది వివరంగా చెప్పి అక్కడికి వచ్చిన ముత్తైదువుల చేత ఈ ధనుర్మాసంలో ఈ గౌరీ పూజ చేపించడము ఎంతో సంతోషంగా అనిపించిందండి. అందుకే ఈ వీడియోని మీ అందరికీ షేర్ చేస్తున్నానండి. ఇక్కడే ఈ పూజా కార్యక్రమం అంతా కూడాను ఈ భవానీలే నిర్వహించారండి. ఇంతకీ ఇది ఎక్కడ జరిగింది అన్నది వివరంగా చెప్తాను, వినండి. మన విజయవాడలో కార్యక్రమాల నిర్వహణ జరిగిందండి. చూస్తున్నారుగా, ప్రతీది కూడాను ఎంతో శ్రద్ధగా ఈ భవానీలే అన్నీ ఏర్పాట్లు చేశారు. అలాగే తీర్థప్రసాదాలు, భోజనాలు సమస్తము ఇక్కడ సమకూర్చారండి. ఎంతోమంది భక్తులు ఈ పూజ అనంతరము ఈ భోజన కార్యక్రమాలు కూడా పాల్గొని ఆ అమ్మవారి కరుణా కటాక్షాలు అందరికీ సమృద్ధిగా కలగాలని ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ పూజలు నిర్వహించుకున్నామండి. చూస్తున్నారుగా, ఈ ధనుర్మాసంలో ఆ అమ్మవారిని, ఆ స్వామివారిని పూజించడము మనందరికీ ఎంతో శుభం చేకూరుస్తుంది కదండి. చూసారా, ఈ కుంకుమార్చన ఎంతగానో బాగా నచ్చిందండి. శ్రావణ మాసంలోనే కాదు, అప్పుడప్పుడు ఇలాంటి ధనుర్మాసంలో కూడా ఇటువంటి పూజలు జరుపుతారని ఇక్కడే మేము అనుకోకుండా ఆ ప్లేస్కి వెళ్ళటము, మేము కూడా ఆ కుంకుమార్చన పూజలో పాల్గొనటము ఎంతో సంతోషంగా అనిపించింది. చూస్తున్నారుగా, ప్రతిదీ కూడాను అక్కడ భవానీలే మాకు అన్నీ సమకూర్చారండి. ఇటువంటి పూజలు మీ ఏరియాలో కూడా జరుగుతూ ఉంటాయా? ఇలా జరిగినప్పుడు మీరు కూడా ఈ పూజల్లో పాల్గొంటారా అన్న విషయాన్ని నాకు కామెంట్స్లో చెప్పండి. అయితే ఈ ధనుర్మాస కథ కూడా ఆ అమ్మవారు ఆ శ్రీవారిని వివాహం చేసుకోదలిచి ఈ ధనుర్మాసంలో నిర్ముక్త శస్త్ర ప్రత్యస్తవర్షిణి కరాగోత్పన్న నారాయణ దశాకృతి మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధ వనసైనిక. ఇలా ఈ కుంకుమార్చనని
మేము ఈ ధనుర్మాసంలో పూర్తిగా భక్తి శ్రద్ధలతో చేసుకున్నామండి. ఈ అమ్మవారికి, ఈ గౌరీ అమ్మవారికి మనం ఎంత పెట్టినా కూడా కుంకుమార్చనే ఎంతో ప్రీతికరమైన పూజ అని అక్కడ అయ్యవారు మనకి ఈ గౌరీదేవి, అలాగే ఈ ధనుర్మాస పూజ కథ వృత్తాంతం అంతా కూడాను వివరించి చెప్పారండి. ఇటువంటి ఇటువంటి పూజల్లో ఎప్పుడూ మన ఇంటి వద్దనే పూజలు కాకుండా అప్పుడప్పుడు ఇలా దేవాలయాల దగ్గర ఇలాగా సమూహ పూజలు, కుంకుమార్చనలు జరిగినప్పుడు మనం కూడా పాల్గొంటూ ఉంటే మన మనసుకు ఎంతో ప్రశాంతతగా ఉంటుందండి. ఇదండి మా పూజ ఇలా జరుపుకున్నాము ఈ ధనుర్మాసంలో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలోనే పక్కనే అయ్యప్ప స్వామి వారిది కూడాను పడి మండపం కూడా పెట్టి వాళ్ళు నిత్యము పూజలు నిర్వహించారండి. చూస్తున్నారుగా, ఎంతో లక్షల మంది భక్తులు అక్కడ విచ్చేసి ఆ కుంకుమార్చన పూజల్లో పాల్గొన్నారండి. ఇలా అందరూ కూడాను ఆ కుంకుమార్చన పూజల్లో పాల్గొన్నామండి. ఇదేనండి ఆ అయ్యప్ప స్వామి వారి పడి మండపము కూడా పెట్టుకొని అయ్యప్పలు ప్రతినిత్యము అక్కడ పూజా కార్యక్రమాలు జరుపుకుంటున్నారండి. చూస్తున్నారుగా, ఆ అయ్యప్ప స్వామి వారి అలంకరణ, మెట్లు పూజ ఎంత బాగానో చేసుకున్నారండి. అది ఎంతో అందంగా ఉంది. ఈ విధంగా ఈ కుంకుమార్చన పూజను మేము ఈ ధనుర్మాసంలో పూర్తి చేసుకున్నందుకు ఆ గౌరీదేవి, ఆ అమ్మవారు, ఆ శ్రీవారు మాకు ఇటువంటి అవకాశము కల్పించడం మాకు ఎంతో సంతోషంగా ఉందండి. చివరిగా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.